మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. ఈ రోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయము ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది. కోలా సోమశేఖర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీకి 2 సంవత్సరాల నుంచి ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయం లేనందున ఇక్కడ వారందరూ కోలా సోమశేఖర్ని ఆశ్రయించడం, ఆయన పుంగనూరు నియోజకవర్గంలో ఒక పెద్ద నాయకుడిగా ఇక్కడ కొనసాగుతున్నాడు. ఇక్కడ ఒక కార్యాలయం ఏర్పాటు చేయడం వంటివి జరిగింది. దీంతో ఆయన రాకతో ఇక్కడ ఉన్నటువంటి నరసింహారెడ్డి యొక్క విగ్రహం దగ్గర నుంచి ఇక్కడ ఒక కోలాహలంగా కార్లతో ర్యాలీగా వచ్చారు. ర్యాలీగా వచ్చినంతరం ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ రమణ కావచ్చు, అదేవిధంగా చిన్నారాయలు కావచ్చు, కుమార్ కావచ్చు, వీళ్ళందరూ ఆయన్ను స్వాగతించారు. అనంతరం ఇక్కడ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఇక్కడ ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే పార్టీ కార్యాలయంలో 6 మండలాలకు సంబంధించిన వ్యక్తులు కానీ, ప్రజలు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ ఇక్కడికి వచ్చి జనవాణి కార్యక్రమం పేరుతో ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి అందరి యొక్క మన్ననలు పొందేందుకు జనసేన పార్టీ యొక్క డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆశయాలను సాధిస్తామని వీరందరూ అంటున్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. అందరికీ నమస్కారం. ఈ రోజు జనసేన పార్టీ ఒక చిన్న గృహప్రవేశం లాంటిది చేసుకున్నాం. ఈ పొంగనూరు నియోజకవర్గంలో మాకంటూ ఒక ఇల్లు లేదు. ఎక్కడైనా పోయి కూర్చొని మాట్లాడాలంటే మా జనసేన కార్యకర్తలకు ఏదైనా సమస్యలు వచ్చినా కూడా, ప్రజల పక్షాన్ని నిలబడి ఏమన్నా మాట్లాడినా కూడా మాకంటూ ఒక పార్టీ కార్యాలయం లేదని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా చిన్నారాయలు కావచ్చు, మన పగడాల రమణ కావచ్చు, నరేష్, చైతన్య, కుమారు, వికాస్ వీళ్ళందరూ నా టీ స్టాల్ దగ్గర కూర్చొని మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉందినా అని 2-3 ఇయర్స్ నుంచి మేము అనుకుంటున్నాం. సో ఇవాళ మా కళ, అందరి కళ నెరవేరింది. మేము ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాం. ఆ గృహప్రవేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, నా జనసేన తమ్ముళ్ళకి, కార్యకర్తలకి, అదేవిధంగా అన్ని మండలాధ్యక్షులకి, మండల లీడర్లకి నా ప్రత్యేక ధన్యవాదములు. ఈ రోజు మనం చిన్న ఇల్లు స్టార్ట్ చేసుకున్నాం. ఈ ఇల్లుని 6 మండలాల్లో కూడా, ప్రతి మండలంలో కూడా చిన్న చిన్న పార్టీ ఆఫీస్ లాంటివి పెట్టుకొని ఆ మండలంలోకి మనం ఏదైనా సమస్యలు వచ్చినా కూడా, ఏదైనా పార్టీ కార్యక్రమం చేసుకోవాలన్నా కూడా ఆ మండలంలో అది సర్కిల్ లాగా మనం చేసుకోవాలని చెప్పి మేము ప్లాన్ చేసినాము. నెక్స్ట్ అన్ని మండలాల్లోనూ మేము ఇదే విధంగా ఆఫీస్ ఓపెన్ చేస్తాం. అదే విధంగా లాస్ట్ మేము చెప్పినట్టుగా గత కొద్ది రోజుల ముందు చెప్పినట్టుగా జనవాణి కార్యక్రమం చేయాలని చెప్పేసి మాకు పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఈ జనవాణి కార్యక్రమం చేసేదానికి కూడా మాకు ఎండిఓ ఆఫీస్లో, ఎంఆర్ ఆఫీస్ దగ్గర కూర్చొని మాట్లాడాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి దానికి కూడా ముఖ్య కారణంగా ఇంకా ఏ జనవాణి కార్యక్రమం అయినా కూడా మేము ఈ పార్టీ ఆఫీసులో నుంచే మేము కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. సో ఈ కార్యక్రమం ప్రతి వారం ఉంటుంది. వారానికి ఒక్క రోజు ఈ పార్టీ కార్యక్రమంలో జనవాణి కార్యక్రమం చేస్తాము. లాస్ట్ టైం చెప్పిన విధంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా జనసేన పార్టీ వాళ్ళకే కాదు, ప్రజలకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, మీరు వచ్చి మీ దరఖాస్తులు మా జనసేన పార్టీ ఆఫీసులో ఇవ్వచ్చు. ఏ మండలమైనా యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ పొంగనూరు మండలంలో మాత్రమే మేము పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం హెడ్ క్వార్టర్స్ కాబట్టి 6 మండలాల నుంచి కూడా వాళ్ళ మండల అధ్యక్షుల దగ్గరికి పోయేసి ఏదైనా సమస్య ఉంటే మీరు విన్నవించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం వాళ్ళేమన్నా మీకు రెస్పాన్స్ ఇవ్వకుండా ఉంటే డైరెక్ట్ గా మీరు పొంగనూరు ఆఫీస్కి వచ్చేసిందే జనవాణి కార్యక్రమంలో ఏమున్నా సమస్యలు ఇవ్వచ్చు. పొంగనూరు నియోజకవర్గంలో గత 14 సంవత్సరాల నుంచి పార్టీ కోసం 6 నిమిషాలు కష్టపడి మేము ఉండాము అని ఒక భరోసా కల్పించిన చాలా మంది ఉన్నారు. దాంట్లో అతి తక్కువ మంది ఏమనంటే మన చిన్నారాయలు కావచ్చు, పగడాల రమణ కావచ్చు, మన నరేష్, చైతన్య, ఇరుపాక్షి, టౌన్ ప్రెసిడెంట్ కుమార్ గారు, వికాస్ గారు, అట్ ది సేమ్ టైం సోమల మండలంలో భూషణ, సదుములు వచ్చింది హేమంత్, మళ్ళా పులిచెల మండలంలో వచ్చేసింది దీపామోహన్, మునికృష్ణ, నవీను, అంజీ, ఇంకా చాలా మంది ఉన్నారు. పేర్లు చెప్పుకుంటే పోతా అంటే నా దగ్గర లిస్ట్ ఉంది. అది మళ్ళీ రొంచల మండలంకి వచ్చేందుకు శేఖర్ రాయలు, మళ్ళీ వచ్చేసింది జావీదు, బావాజీ, ఇంకా చాలా మంది ఉన్నారు. నేను లిస్ట్ చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక గంట టైం పడుతుంది. సో నా కొద్ది మందిని మెయిన్ నేను చెప్పినాను. అటంది ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఈ రోజు జనసేన పార్టీ పొంగనూరులో బతికి ఉందంటే వీళ్ళే కారణం. సో ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించిన నా మిత్రులకి పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే పార్టీ ఆఫీసు నా ద్వారా ఓపెన్ కావడం అనేది నేను ఎప్పుడో ఏ జన్మలో చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి అవకాశం అనేది అది తక్కువ మందికే వస్తుంది. నాకు అవకాశం కల్పించిన నా జనసేన మిత్రులకి, నా శ్రేయభిలాషులకి, ప్రతి మండల అధ్యక్షులకి, ప్రతి జనసేన కార్యకర్తలకి నా ప్రత్యేక ధన్యవాదములు. జీవితాంతం మీకు నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు ఈ గొప్ప అవకాశం నాకు కల్పించారు. స్పెషల్ థ్యాంక్స్ టు చిన్నారాయల్. ఎందుకంటే ఫ్రమ్ ద డే 1 నుంచి చిన్న అన్న ఆఫీస్ కావాలన్నాడు. 3 నెలల నుంచి డే అండ్ నైట్ కష్టపడి 3 days లోని ఈ ఆఫీస్ ఇంత నీట్ గా చక్కగా
తీర్చిదిద్దిన చిన్నారాయలకి నా ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా నాకు దేవుడిచ్చిన తమ్ముడు చిన్నారాయలు. ఓకే, సో మీడియా మిత్రులు చెప్పేది ఏమంటే దయచేసి ప్రతి మండలంలోనూ ప్రతి విలేజ్ కి మా జనసేన తీసుకెళ్ళండి. జనసేన ఉంది అని చెప్పేసి మీ ద్వారా మా ఉనికిని చాటాలని చెప్పి ఇంకొకసారి మనవి చేసుకుంటున్నాను. మీ మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. నిజమైన జనసేన పార్టీ కార్యకర్త పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి అనుగుణంగా పనిచేసేటువంటి నిస్వార్థమైన ఒక జన సైనికుడికి ఈ రోజు ఒక పండుగ లాంటి రోజు. ఎందుకంటే ఒక దేవాలయం లాంటి మా జనసేన పార్టీ కార్యాలయాన్ని పుంగనూరులో ప్రారంభిస్తున్న శుభ సందర్భంగా ఇది మాకే కాదు, ఇక్కడ ఇచ్చేసిన ఒక ప్రతి కార్యకర్తకి కూడా ఒక పండుగ లాంటి రోజు. ఇలాంటి ఈ పండుగ లాంటి రోజుని కల్పించినటువంటి మా కోలా సోమశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా పుంగనూరు నియోజక జనసేన పార్టీ కార్యకర్తలు గాని, పుంగనూరు నియోజక ప్రజలు గాని, మేము జనసేన పార్టీ మా అధినాయకుడు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నాడో, మా అధినాయకుడు ఏ విధంగా అయితే అడుగులు వేస్తున్నాడో ఆయనకు అనుగుణంగా ఆయన అడుగులు వేస్తూ మేమందరం కూడా జనవాణి అనే కార్యక్రమాన్ని కూడా నెక్స్ట్ వారం నుండి కూడా మేము ప్రారంభిస్తున్నాం. పుంగనూరు నియోజకవర్గం నుండి ప్రజలు ఎవరైనా సరే మీకు ఏం సమస్య వచ్చినా కూడా ఈ కార్యాలయం సంప్రదిస్తే ఖచ్చితంగా మీ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలి, దానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది మేమందరం కూడా నియోజక నాయకులందరూ కూర్చొని ఆ ప్రతి సమస్యని పరీక్షించే విధంగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాం. మరీ ముఖ్యంగా మా దృష్టికి కొన్ని విషయాలు వచ్చాయి. జనసేన పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది కొన్ని అసహ్య కార్యక్రమాలు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు మా దృష్టికి వచ్చాయి. వాటిని ప్రూఫ్లతో సహా మేము సేకరిస్తున్నాం. ఏ రోజైతే మాకు ప్రూఫ్లు వస్తాయో ఖచ్చితంగా వాటిని మేము కేంద్ర కార్యాలయం తీసుకెళ్లి వారి మీద ఎవరైతే మా జనసేన పార్టీకి చట్టపై విధంగా ప్రవర్తిస్తారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగా మేము అందరం కూడా కలిసి పనిచేస్తామని ఈ సభముగా తెలియజేస్తూ, ఇలాంటి పండుగ వాతావరణాన్ని మేము పండుగ ఒక ఇంట్లో ఒక పండుగ సంక్రాంతి ఉగాదో పండుగ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా ఈ రోజు మేము పుంగనూరు నియోజకవర్గం చేసుకుంటున్నాం. ఇంతటి కార్యక్రమానికి ఇచ్చారండి మా పుంగనూరు జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, జై జనసేన. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు పుంగనూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మా కళ నెరవేరింది. జనసేన పార్టీ కార్యాలయాన్ని మరో 1 గంట 2 గంటల సేపట్లో ప్రారంభం చేయడం జరుగుతుంది. పుంగనూరు నియోజకవర్గంలో ఇన్ని రోజులు జనసేనకి ఒక అడ్డా కావాలనేసి మేము ఎంతగానో ప్రయత్నించినాము. 2019 నుంచి 24 మధ్యలో కనీసం మాకు ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే ఒక హాల్ ఇచ్చేవాళ్ళు కాదు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మాకు ఈ కళ నెరవేరినందుకు పవన్ కళ్యాణ్ గారికి పుంగనూరు నియోజకవర్గం తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాకు ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన మా నియోజకవర్గ నాయకులు శ్రీ కోలా సోమశేఖర్ గారికి పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ మేము పార్టీని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో అన్నగారు పార్టీలోకి రావడం, వచ్చిన వెంటనే కూడా ₹1,00,000 పెట్టి కార్యకర్తలకి క్రియాశీలక సభ్యత్వాలు ఆయన సొంత నిధులతో చేయడం, అదే విధంగా ఆయన క్రియాశీలక సభ్యత్వాలు చేసిన వ్యక్తి కూడా ఒకరు చనిపోతే పార్టీ నుంచి వారికి 5 లక్షల బీమా కూడా రావడం నిజంగా చాలా సంతోషకరం. భగవంతుడు వారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కూడా ఇస్తూ మంచి చేయాలనేసి కోరుకుంటున్నాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో జనసేన పార్టీని నిర్మించాడు. మీరైతే పార్టీ ఆఫీస్ లో చూస్తే ఆయన సిద్ధాంతాలు అదే విధంగా జనాలకి హత్తుకునే విధంగా ఉంటాయి. గమనించినట్లయితే నియోజకవర్గంలో పార్టీని బలోపేతం దిశగా చాలా వరకు రాబో రోజుల్లో మేము ముందుకు తీసుకెళ్తాము. పార్టీ క్యాడర్ ని బలపరుస్తూ గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కమిటీలు సిద్ధం చేసుకొని పార్టీ ఆదేశాల మేరకు త్వరలో ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా పుంగనూరు నియోజకవర్గంలో ప్రజల దగ్గరికి జనసేన వెళ్లాలనేసి ఒక ముఖ్యమైన ఘట్టంలో పార్టీలో సీనియర్ నాయకులతో మాట్లాడి జనవాణి కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో పెట్టుకోవాలనేసి మేము అడగడం జరిగింది. మాకు మా జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు, మా మంత్రివర్యులు పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు పెట్టుకోమని మాకు ఆదేశాలు ఇవ్వడంతో ప్రతి వారంలో ఒక రోజు మేము మాకిచ్చిన పార్టీలో ఉన్న క్యాడర్ వ్యక్తులు లీగల్ సెల్లు కూర్చొని ప్రజల సమస్యల పైన మేము ఇక్కడ డెస్క్ ఏర్పాటు చేసుకొని ప్రజల సమస్యని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి మేము వారి సమస్యలను కూడా పరిష్కరించేదానికి ప్రయత్నిస్తాము. మా వంతు కృషి మా నుంచి పై స్థాయికి కూడా పోవాలంటే కేంద్ర పార్టీ కార్యాలయం నందు జనవాణికి అవి పంపించి
తద్వారా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రణాళికలు మేము ఏర్పాటు చేసుకున్నాము. రాబో రోజుల్లో పుంగనూరు నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యే స్థాయి నుంచి మినిస్టర్ స్థాయి వరకు జనసేన జెండాను తీసుకెళ్తామని పుంగనూరు నియోజకవర్గం తరఫున మేము అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన, ముఖ్యంగా మాకు కూర్చోవడానికి ఒక ప్లేస్ ఇచ్చిన మా కోలా సోమశేఖర్ అన్న గారికి జనసేన పార్టీ తరఫున, పుంగనూరు నియోజకవర్గం అందరి తరఫున ఈ రోజు మేము చూస్తుంటే మాకు ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి ఒక్క జన సైనికుడు మొహంలో చూస్తుంటే ఒక చిరునవ్వు కనిపిస్తుంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకు, రానున్న రోజుల్లో పార్టీ ఆయనకు మరిన్ని ఉన్నతమైన స్థానాలు ఇచ్చి పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రార్థిస్తూ, జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఆఫీస్ ఓపెనింగ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇది పుంగనూరులో 2వ టాక్ పోస్టింగ్ జరుగుతూ ఉంది. ఇలాగే ప్రతి వార్డులోనూ మన జనసేన ఉన్నదనేసి మనం ప్రూవ్ చేసుకొని ప్రతి వార్డులోనూ మనము జనసేన జెండా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మనందరికీ తెలుసు, వరల్డ్లో నెంబర్ 1 ఫస్ట్ పార్టీ బిట్వీన్ 100 డేస్లోనే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సంపాదించిన ఒక ఏకైక పార్టీ మన జనసేన పార్టీ. అందుకు వి ఆర్ ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ పార్టీ. సో యంగ్స్టర్స్ కూడా మననే పవన్ కళ్యాణ్ గారు కానీ మన జాతీయ నాయకులు అందరూ కాల్ ఫర్ చేశారు. యంగ్స్టర్స్ అంతా పాలిటిక్స్లో రావాలి, మనమంతా ఏమో ప్రూవ్ చేసుకుందాము. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ జనసేన అంటే. సో అందరూ జనసేనకి సపోర్ట్ చేయాలి. ఇంకా మహిళలు కూడా దీంట్లో మీ వంతు సహాయము, మీరు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. ఇన్ని రోజులుగా పుంగనూరు నియోజకవర్గంలో మాకు ఒక ప్లాట్ఫారం లేదు. ఈ రోజుతో మా కళ నెరవేరింది. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు టౌన్లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం, దానికి అన్ని మండలాల అధ్యక్షులు కానీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇక్కడికి విచ్చేయడం ఎంతో శుభ సంతోషం. అలాగే సోమల మండలంలో కూడా మా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మా కోలా సోమశేఖర్ అన్నకు కూడా తెలియజేస్తాం ఈ విషయాన్ని. అలాగే ఈ కార్యాలయం ఏర్పాటు సహకరించిన కోలా సోమశేఖర్ అన్నకి, మా పిఓసి చిన్నారాయల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అన్ని మండల కేంద్రాల్లో పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను.